హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రిల్ మోడల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. ముందుగా ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అనేవి చూద్దాము. ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఫుల్ షోల్డర్ విత్ 11 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 11 ఇంచెస్, చెస్ట్ లూజ్ 24 ఇంచెస్, హిప్ లూజ్ 22 ఇంచెస్ అండి. మిగతా మెజర్మెంట్స్ అన్నీ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ అండి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ అనేవి క్లాత్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఈ 4 ఫోల్డింగ్ చెస్ట్ లూజ్ కంటే కూడా ఒక 3 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా ఉండే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 24/4 చేస్తే 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ అనేవి మార్జిన్ కోసం అండి. అలాగే కింద వైపు నార్మల్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను, హెచ్చు తగ్గులు లేకుండా. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ కదండి. 5.5 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ ఎందుకంటే డీప్ నెక్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి 2.5 ఇంచెస్ షోల్డర్ విత్, అలాగే 2.5 ఇంచెస్ నెక్ విత్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇది నార్మల్గా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విడివిడిగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి, ఫ్రంట్ బ్యాక్. ఆర్మ్ రౌండ్ యొక్క డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇటు కూడా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి 6.5 ఇంచెస్ దగ్గర. అలాగే 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఆర్మ్ రౌండ్ ఎలాగైతే డ్రా చేసుకుంటామో కర్వ్ స్కేల్తో అదేవిధంగా డ్రాయింగ్ అయితే చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్లో సగం వచ్చేసి 5.5 ఇంచెస్ అండి. మార్కింగ్ వచ్చిందా లేదా అని చెక్ అయితే చేసుకున్నాను. అలాగే హిప్ లూజ్ కూడా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో అదే విధంగా హిప్ లూజ్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి. అలాగే మనం ఒక 2 ఇంచెస్ అయితే తక్కువ ఉంటుందండి. ఆ 2 ఇంచెస్ కూడా కవర్ అయిపోతుంది, మనం డాట్స్ అనేవి వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఇలా మార్కింగ్ అయితే ఎలాగైతే చేసామో అదేవిధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే కట్స్ పెట్టుకోవాలో మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఉన్న దగ్గర కట్స్ అయితే పెట్టుకున్నానండి వీడియోలో చూపించే విధంగా. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ తీసుకోవడం అనేది డ్రాయింగ్ చేస్తున్నానండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా విడిగా తీసుకొని, అంటే ఇది ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసుకుంటున్నానండి, బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ నెక్ వీ షేప్ డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసుకుంటున్నానండి వీడియోలో చూపించే విధంగా. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, 3.5 ఇంచెస్ కాబట్టి 4 ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చెస్ట్ పార్ట్ తోటి క్యాప్ స్లీవ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తానండి. చెస్ట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ దగ్గర పై వైపున ఒక హాఫ్ ఇంచ్ తోటి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ మార్కింగ్ అనేది మనం స్టిచ్చింగ్ వేస్తాం కదా షోల్డర్ జాయింట్ దగ్గర, దానికి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. క్లోజ్డ్గా ఉన్న వైపు కింద వైపు ఉందండి, అలాగే ఓపెన్ వైపు పై వైపు ఉంది. ఇప్పుడు క్లోజ్డ్గా ఉన్న వైపు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర హ్యాండ్ అయితే పెట్టుకొని ఎలాగైతే చంకర ఉంటుందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ అనేది విడ్త్ తోటి క్యాప్ స్లీవ్ అనేది డ్రా చేసుకోవాలండి. పై వైపుకి 3 ఇంచెస్, అలాగే కిందకి వచ్చే కొద్దీ ఒక పావు ఇంచు అంటే 1 గీత అనేది తగ్గించుకుంటూ కిందకి మార్కింగ్ చేసుకుంటే క్యాప్ స్లీవ్ అనేది డ్రా అయిపోతుందండి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక గీత అనేది తగ్గించుకోవాలండి ఇంచెస్ దగ్గర నుంచి. ఇలా క్యాప్ స్లీవ్ డ్రా చేసుకున్నాను. పై వైపు ఎక్స్ట్రా ఉంది చూడండి, అది మాత్రం క్లోజ్డ్గా ఉండాలి. కింద వైపు మాత్రం ఓపెన్ ఉండే విధంగా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి వీడియోని. కింద వైపు కూడా ఒక పార్ట్ అనేది క్లోజ్డ్గా వచ్చిందని చెప్పేసి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక కట్ అనేది పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అర్థమవుతుంది. చెస్ట్ పార్ట్ తీసేసిన తర్వాత డౌన్ పార్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. అలాగే కింద ప్రిల్స్ పెట్టుకోవాలి కదా, ఒక 5 ఇంచెస్ అనేవి తీసాను. 30 ఇంచెస్లోంచి తీసేస్తే 25 ఇంచెస్ అండి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 26 ఇంచెస్ దగ్గర అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నానండి. ముందుగా వీళ్ళు ఇచ్చింది చాలా పెద్ద క్లాత్ అండి, ప్రిల్స్ కోసం కూడా కావాలి కదా, అందుకని చెప్పేసి
ఈ క్లాత్ మొత్తం కూడా 5 మీటర్స్ అండి. ఈ 5 మీటర్స్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. అలాగే ఓపెన్ సైడ్స్ నుంచి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ క్లాత్ని. ఇలా 4 ఫోల్డింగ్ వేసుకొని అంబ్రెల్లా కట్ చేయడం వల్ల లెంత్ అనేది చాలా పొడవుగా బుషీగా వస్తుందని చెప్పేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ మీద ఉన్న చెస్ట్ పార్ట్ని చెక్ చేసుకుంటే 8 ఇంచెస్ అనేది వచ్చిందండి హిప్ లూజ్ వచ్చేసి. ఈ హిప్ లూజ్ 8 ఇంచెస్ వచ్చే విధంగా క్లాత్ పైన పెట్టుకొని చూసుకున్నాను ఎక్కడి వరకు వచ్చిందని మార్కింగ్ చేసుకున్నానండి. ఆ మార్కింగ్ పై వైపు నుంచి 5 ఇంచెస్ అంటే కోన్ దగ్గర నుంచి 5 ఇంచెస్ అనేది వచ్చిందండి. 5 ఇంచెస్ డౌన్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించే విధంగా 5 ఇంచెస్ తోటి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకున్నానండి. ఈ మార్కింగ్స్ అనేవి కొంచెం క్లియర్గా కనిపించే విధంగా డ్రా చేసుకున్నాను. కింద వైపు 26 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. అంబ్రెల్లా కటింగ్ కోసం మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో 26 ఇంచెస్ తోటి అలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకున్నానండి. వీడియోలో చూపించడం కుదరలేదు, అందుకని చెప్పేసి కటింగ్ అయితే చేసేసానండి. అంబ్రెల్లా కటింగ్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో చెస్ట్ పార్ట్ కోసం అలాగే ప్రిల్స్ కోసం కటింగ్ చేసుకోవడం కోసం క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేశానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అంబ్రెల్లా క్లాత్ ఉంది కదా, ఈ అంబ్రెల్లా క్లాత్ని నేను చెక్ చేసుకుంటున్నానండి కింద వైపు లెంత్ ఎంత వచ్చిందని చెప్పేసి. డబల్ ఫోల్డింగ్ మీద ఒక 3 ఇంచెస్ 6 మీటర్స్ అయితే వచ్చింది. 6 మీటర్స్కి డబల్ ఉండే విధంగా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ క్లాత్ లెంత్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే పొడవైతే మనం చాలా డబల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే విధంగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టానండి. అలాగే హ్యాండ్స్కి కూడా క్లాత్ అనేది కట్ చేసి పెట్టాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ పై వైపున హిప్ లూజ్ ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు మనం ప్రిల్స్ కోసం ఒక 5 ఇంచెస్ అనేది తీసాం కదా, ఈ 5 ఇంచెస్ గ్యాప్ అనేది లైనింగ్లో మాత్రం ఉండాలండి. అందుకని చెప్పేసి ఈ ప్రిల్స్ పార్ట్ కోసం కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి లైనింగ్ కోసం. ఇలా లైనింగ్కి 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కటింగ్ అయితే చేశాను. అలాగే లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేశానండి చెస్ట్ పార్ట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే షైనీ పార్ట్ ఉంది కదా సాటిన్ క్లాత్ పైన ఇలా మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పుకోవడం కోసం స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల పని కూడా కొంచెం తేలిగ్గా అయిపోతుంది, మనం డబల్ క్లాత్లు అనేది వేయకుండా. అలాగే ఇప్పుడు నార్మల్గా ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. అక్కడక్కడ కట్స్ పెట్టుకున్నానండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది. పై వైపున టాప్ స్టిచ్ అనేది ఒకటి స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇలా టాప్ స్టిచ్చింగ్ అనేది వేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. లైనింగ్ ఎలాగైతే ఉందో అదే విధంగా మొత్తం కూడా చుట్టూ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశానండి. ఇప్పుడు సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మెయిన్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది, ఏమీ అనుకోకుండా వీడియో మొత్తం చూడండి. ఇలా వీడియో మొత్తం చూడడం వల్ల మీకు చాలా వివరంగా అర్థమవుతుందండి. అప్పటికి చాలా కట్ అయితే చేశాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ అండి నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ వేసుకున్న తర్వాత ఇలా పై వైపున లైనింగ్ క్లాత్ వేసుకొని వీ నెక్ డ్రా చేసుకున్నానండి. అలాగే ఇప్పుడు రివర్స్ తిప్పుకొని నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా కొంచెం వేలుతోటి పై వైపుకు నెట్టుకుంటూ వీ షేప్ నీట్గా వచ్చే విధంగా టాప్ స్టిచ్ అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా లైనింగ్ ఎలాగైతే ఉందో కాటన్ క్లాత్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ డాట్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మా బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి అలాగే కాజాలు పట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఈ క్లాత్కి జిప్ అయితే పెట్టట్లేదు, వాళ్ళు నార్మల్గా ఉక్సులు కాజాలే పెట్టమన్నారండి. మనం బ్లౌజ్ పీసెస్కి ఎలాగైతే ఉక్సులు అలాగే కాజాలు పట్టి వేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. పై వైపున మనం నెక్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి పై వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. కింద వైపు నార్మల్గానే వదిలేస్తున్నాను, కట్ చేసుకుంటాను. ఈ క్లాత్ అనేది కింద వైపు అంబ్రెల్లా క్లాత్ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పేసి కింద వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కాజల పట్టి అనేది స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. పైన వైపుకు ఫోల్డింగ్ చేసుకొని అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను.
కాజాల పట్టీ కూడా చాలా నీట్గా వేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా యాజ్ టీజ్గా వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. షోల్డర్స్ దగ్గర రెండో వైపు షోల్డర్ కూడా అదే విధంగా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. క్యాప్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం షైనింగ్ ఉన్న క్లాత్ పైకి వచ్చే విధంగా వేసుకోవాలండి. అలాగే చిన్నగున్న హ్యాండ్ అనేది పై వైపుకు ఉండాలి, అలాగే పెద్దగున్న హ్యాండ్ అనేది లోపల వైపుకు ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. పెద్ద హ్యాండ్ పైనే కాటన్ క్లాత్ కూడా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. 3 క్యాప్ హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్ అనేది పైకి కనిపిస్తుంది కదా, పెద్ద హ్యాండ్ అనేది లోపల వైపుకు ఉంటుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. క్యాప్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వివరంగా నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే షార్ట్గా చేస్తానండి. చేసినప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలో కంగారులో అంత అర్థం అవ్వదని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్ హ్యాండ్ చిన్న హ్యాండ్ అనేది పై వైపుకి వచ్చే విధంగా కాటన్ క్లాత్ లోపల వైపుకి వెళ్ళే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ముందుగా హాఫ్ నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి, తర్వాత హాఫ్ నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఒకేసారి స్టిచ్చింగ్ వేసుకుంటే క్లాత్ అనేది ముడతలు వస్తుంది, అందుకని చెప్పేసి హాఫ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం హాఫ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫుల్ స్టిచ్చింగ్ కూడా ఒకటి వేసుకోవాలండి. చివరి నుంచి మళ్ళీ చివరికి వచ్చే విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల క్యాప్ హ్యాండ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తానండి, మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండింటిని కలుపుకొని బ్యాక్ పార్ట్ కోసం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ చేశాం కదా, అది అనేది స్టిచ్ వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి కలిపి స్టిచ్చింగ్ అయితే వేశాను. ఇప్పుడు కింద డౌన్ పార్ట్ అండి, డౌన్ పార్ట్కి మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఇది అంబ్రెల్లా క్లాత్ అండి, ముందుగా కట్ చేసి పెట్టాం కదా అది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఇలా అంబ్రెల్లా క్లాత్ అనేది పై వైపుకి వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మిడిల్కి మనం పెట్టుకున్న కట్ అనేది కరెక్ట్గా రావాలండి. ఒకవేళ అటు ఇటుగా వచ్చుంటే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న ప్రిల్ అనేది పెట్టుకోవాలండి, మరీ ఎక్కువ కూడా కాదు. ఇలా ప్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. క్లాత్ అనేది కొంచెం సాగే గుణం ఉంటుంది కదండి అంబ్రెల్లా కటింగ్లో, అందుకని చెప్పేసి ఒక చిన్న ప్రిల్ అయితే పడింది. అలాగే ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంది కదా, అది కూడా షైనింగ్ అనేది మన పై వైపుకి కనిపించాలండి. రివర్స్ తిప్పుకున్నప్పుడు పై వైపుకి షైనింగ్ వచ్చే విధంగా ఉండే విధంగా క్లాత్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను ఎప్పుడు స్టిచ్చింగ్ అనేది లోపల వైపుకే వెళ్ళే విధంగా స్టిచ్ చేసుకుంటానండి. ఈ మెథడ్ అనేది మీకు అర్థం కావాలి అనుకుంటే నా ముందు వీడియోస్ చాలా ఉన్నాయండి, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా తిప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ అనేది లోపల వైపుకి వెళ్తుంది. రెండు వైపులా కూడా అంబ్రెల్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ప్రిల్స్ పార్ట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్స్ అనేవి స్ట్రైట్ పీస్ ఒకటే రాదు కదా, ఒక 4-5 పీసెస్ అయితే వచ్చాయండి. అన్నీ సమానంగా ఉండే విధంగా ఫ్రంట్ బ్యాక్ అంబ్రెల్లా క్లాత్కి సరిపోయే విధంగా రెండు పార్ట్స్ అయితే చేశానండి. చేసి ఇలా క్లాత్లు అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఒకదానికి ఒకటి. ఒక 4-8 పీసెస్ అయితే వచ్చాయండి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవడం కోసం ముందుగా పెద్దగా ఉన్న ఒక పిన్నిస్ తీసుకొని సేఫ్టీ పిన్ అంటారు కదా, దాన్ని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఫూట్ని కిందకి ప్రెస్ చేసుకొని ఇలా ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి. ఈ పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని దీని కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రిల్స్ అనేవి గ్యాదరింగ్ ప్రిల్స్ లాగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాల్సిన పని లేకుండా చాలా నీట్గా వస్తాయండి. చాలా చిన్నగా చూడడానికి కూడా చాలా నీట్గా వస్తాయి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇలా రెండు సెట్లు అనేవి చేసుకున్నాం కదా మనం ప్రిల్స్ కోసం, ఆ 2 సెట్లని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను చూపించలేదు. ఇది ఒక సెట్ అండి, ప్రిల్ అయితే ఇలా వచ్చింది. ఇంకో సెట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఇదైతే పూర్తిగా చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెమే స్టిచ్చింగ్ చేసుకున్నది అయితే చూపించాను. ఇది రెండో సెట్ని అర్థం కావడం కోసం. ఇలా రెండో సెట్ కూడా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవడం కోసం రెండు వైపులా, అంటే ఫస్ట్ వైపు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ పై వైపు నుంచి ప్రిల్స్ లోపలికి ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఇలా పై వైపున మనం ప్రిల్ పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ముందు కింద మొత్తం కూడా ప్రిల్స్ అనేవి సరిపోయే విధంగా వేసుకోవాలండి. క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెమైనా ఏమైనా ఎక్స్ట్రా వస్తే అక్కడక్కడ ఆ ప్రిల్స్ అనేవి చిన్న కుర్చీలాగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. నాకు కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అక్కడక్కడ కుర్చీలాగా పెట్టుకొని కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. క్లాత్ ఫోల్డింగ్ అనేది పై వైపుకు వెళ్ళే విధంగా చూసుకుంటూ క్లాత్కి పై వైపున ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల కుర్చీలు అనేవి నిలబడినట్టు నీట్గా వస్తాయండి, పైకి లేచినట్టు రాకుండా. అదేవిధంగా రెండో వైపు కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనం గ్యాదరింగ్ పెట్టుకున్నాం కదా ప్రిల్స్, ఆ ప్రిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు. అయితే జిగ్జాగ్ అయితే చేసుకున్నానండి క్లాత్ మొత్తం కూడా. ఇది కూడా హ్యాండ్స్కి అలాగే కింద ప్రిల్స్ పార్ట్ కోసం బ్యాక్ సైడ్ కట్టుకోవడం కోసం డోరీస్ అనేవి పెట్టానండి. బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో వచ్చేసి ఇలా క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయితే వేసాను. మనం బ్యాక్ సైడ్ పిల్లలకు కడతాం కదా ఫ్రాక్లు వేసినట్టు లేకుండా, అందుకని చెప్పేసి ఇలా పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను. ఈ స్టిచ్చింగ్ అనేది కుచ్చుకోకుండా లోపల ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది. ఇది ఆర్గంజా క్లాత్ కదా, కొంచెం కుచ్చుకుంటుందని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. అలాగే మనకి ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం సైడ్ స్టిచ్చెస్ అయితే వేసానండి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వదిలేసాం కదా, ఆ 2 ఇంచెస్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను సైడ్ వైపు మార్జిన్ కోసం. రెండు వైపులా కూడా అదే విధంగా మార్జిన్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. 2 ఇంచెస్ మార్జిన్ ఉండే విధంగా ఇన్ ఫ్యూచర్ ఇప్పుకోవడానికి కూడా పనికొస్తుంది క్లాత్ అయితే. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అలాగే ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసాను. ఇన్ ఫ్యూచర్ ఇప్పుకోవడానికి కూడా పనికొస్తాయి కదా పిల్లలు ఎదిగినప్పుడు కూడా. టోటల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.